యేసయ్యా ప్రేమకు ప్రతిరూపం యేసయ్యా నా యేసుని ప్రేమకు ప్రతిరూపం యేసయ్యా. యేసయ్య ప్రేమ కలిగిన వాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ రాత్రి సమయంలో ప్రియులు దైవజనులు డాక్టర్ రమేష్ గారు ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞత స్తుతి కూడికలో పాలు పంపులు పొందడానికి ప్రభు నాకు ఇచ్చిన సమయమును బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. నేనేమి ప్రసంగం చేయడానికి నిలబడలేదు. 2 మాటలు వారితో నాకున్న అనుభవాన్ని గురించి 2 మాటలు చెప్పాలని నేను ప్రభు సన్నిధిలో మీ ఎదుట నిలిచి ఉన్నాను. డాక్టర్ రమేష్ గారు చాలా సంవత్సరాలుగా, దాదాపు ఒక 25 సంవత్సరాలుగా వారితో మాకు పరిచయం, మాకు బంధువులు. అయితే ఈ మధ్య మరి శరీర బలహీనత కలిగినప్పుడు వారి కుమారులు నాకు తెలియజేయగానే నేను, నా భార్య మేము హాస్పిటల్కి వెళ్ళి ఆ పరిస్థితిని అంతా చూచినప్పుడు చాలా విచారించాం. ఎందుకంటే ఐసీలో ఉన్నప్పుడు మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉండగా మరి ఎంతగానో వేదన చెందాం. సంఘాల్లో, మా కుటుంబంలో మేము ఎంతగానో ఉపవాసం ఉండి కన్నీటితో బిడ్డ కొరకు ప్రార్థించాం. దేవుడు ఆయన కృపగలిగిన దేవుడు గనుక బైబిల్ గ్రంథములో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 27వ వచనములో చక్కని మాట ఉంది. అపొస్తలుడైనటువంటి పౌలు తాను కట్టినటువంటి 14 సంఘాల్లో ఫిలిప్పీ సంఘములో ఎపిఫ్రొదితు అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఉండేవాడు. అతని గురించి బైబిల్లో రాయబడింది, అతడు రోగి అయి చావునకు సిద్ధమయ్యి ఉండెను అని ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే అతడు రోగి అయి చావునకు సిద్ధమయ్యాను అని స్పష్టంగా పౌలు రాస్తున్నాడు. కానీ చక్కని మాట ఉపయోగించాడు, అతడు రోగి అయి చావ సిద్ధమయ్యాను కానీ దేవుడు అతనిని కనికరించాను. ఎంత అద్భుతకరమైన మాట అండి. మరి డాక్టర్ రమేష్ గారి గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఈ వచనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. ఎపిఫ్రొదితు చావునకు సిద్ధమయ్యాడు. ఆ పై వచనాలు 25, 26 వచనాలు చదివితే ఎపిఫ్రొదితు పౌలు గారితో అంటాడయ్యా, నేను చనిపోతాను, మా బంధువులను చూడాలి, మా స్నేహితులను చూడాలి, మా కుటుంబస్తులను చూడాలి, నన్ను దయచేసి మా వారి దగ్గరికి పంపించండి అని ఫిలిప్పు మరి సంఘంలో ఉన్నటువంటి ఎపిఫ్రొదితు అడిగాడు. అప్పుడు పౌలు అతని గురించి పత్రిక రాస్తూ, అతడు నిజముగా రోగి అయి చావ సిద్ధమయ్యాను కానీ దేవుడు అతనిని కనికరించాను, కరుణించి అతనిని సజీవునిగా ఉంచాడు. నిజంగా డాక్టర్ రమేష్ గారి గురించి ఇందాక మన డాక్టర్ గారు రామరాజు గారు చెప్పారు, చూశారు. అది మందుల కంటే, వారు చేసిన మరి ప్రయత్నాల కంటే అతీతమైన ఒక దైవ శక్తి ఆయనకు తోడుగా ఉండి ఆయనను సజీవునిగా ఉంచిందని మన రాజమండ్రి పట్టణంలో ప్రముఖ మరి గుండె శాస్త్రవేత్తలైనటువంటి డాక్టర్ రామరాజు గారు ఆ మాట చెప్పడం నాకు చాలా సంతోషం, ఆనందాన్ని కల్పించిందండి. మనం అనుకుంటాం ఎందుకు వస్తాయి ఈ వ్యాధులని. యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే యేసు ప్రభువు వారికి బహు ప్రియమైనటువంటి లాజరుకు మరణకరమైన వ్యాధి వచ్చింది. వ్యాధి రావటమే కాదు, అతను చనిపోయాడు. అప్పుడు ప్రభువు వారు అంటాడు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఆయన నామము, మనుష్య కుమారుని నామము మహిమ పరచబడుటకే ఈ వ్యాధి వచ్చిందని ప్రభువులు వారు ఆయన మరి కపెర్నహూము నుండి బేతనియాకు వచ్చి ఆ లాజరును బ్రతికించిన సంగతి మనకు తెలుసు. దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. బైబిల్ గ్రంథంలో పౌలు అంటాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయిన వాటన్నిటిలో నుండి దేవుడు వానిని తప్పిస్తాడే. దేవుడి బిడ్డలమైన మనం గమనించాలి. ఇతరులకి మనకు ఉండే తేడా అది. మీకు అందరికీ తెలుసు, పోయిన నెలలో
మన పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి గారు జయలలిత చాలా బలహీన పరిస్థితిలో ఉన్నారు. సుమారు 27 రోజులు ఆమె హాస్పిటల్లో ఉన్నారు. చాలా గొప్ప గొప్ప వైద్యులు తీసుకొచ్చారు. రవి హస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యము నుండి, ఇంగ్లాండ్ దేశము నుండి ప్రముఖమైనటువంటి డాక్టర్లు వచ్చారు. వారికి క్షణక్షణము ఎన్నో ప్రయత్నాలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలండి జయలలిత అమ్మ అని పిలుస్తారు. ఆమెకు అవసరమైతే గుడ్డు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కళ్ళు కావాలంటే కళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కిడ్నీ కావాలంటే కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ప్రాణం ఇమ్మంటే ప్రాణం ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రాణాలు పోసే డాక్టర్లు వచ్చారు, కానీ ఆమెను దక్కించుకోలేకపోయారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు కనికరించాలి, దేవుడు కరుణించాలి. ఎపిప్రోదేతో మరణకరమైన వ్యాధి వచ్చి చావ సిద్ధమైన దేవుడు ఆయనను కరుణించాడు. కనికరించినట్లుగా మరి డాక్టర్ రమేష్ గారిని కనికరించి మన ఎమ్మెల్యే గారు చక్కని మాట చెప్పారు. దేవుడు మిమ్మల్ని కరుణించాడు, ఇంకా సువార్త చేయాలి, ఇంకా గొప్ప కార్యాలు చేయాలి, ఇటువంటి సభలు అనేకమైనవి పెట్టాలి, దేశ విదేశాలలో దేవుని సేవ చేయాలి అని నేను కూడా ఆశిస్తూ, మరి నాకంటే చిన్నవాడు తమ్ముడు గనక దీవిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఆయనకు ఆయుర ఆరోగ్యములు అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఇలాంటి మాట బెత్లెహేము అనే మాట మీకా గ్రంథంలో రాయబడి ఉంది. ఏనాడు బెత్లెహేము అంటే ఊరు పేరు కూడా దేవుడు చెప్పేశాడు. చెప్పడం గట్టిగా ఆయన ఎక్కడ పుడతాడనేది కూడా ప్రవచనంలో వచ్చేసింది. బెత్లెహేములో పుట్టబోతున్నాడని, బెత్లెహేమా ఊరు పేరుతో సహా అంటే క్లియర్గా అడ్రస్ ఇచ్చేసాడు దేవుడు ఎక్కడ పుడతాడో. అయినప్పటికీ మానవుల్లో నిరీక్షణ లేదు. యెషయా చెప్పేశాడు అతని మీద రాజ్యభారం ఉంటుంది, అతను ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని. జనాల్లో నిరీక్షణ లేదు. దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది, చదువు. హల్లెలూయా. దానియేలు 7:13 చదువు. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచి ఉండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, మాట సకల జనులను, రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండే ప్రభుత్వం కాదు, ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది. బైబిల్లో రాయబడి ఉంది మీకా గ్రంథంలో. రాష్ట్రాలు ఆయన ఆధీనంలో ఉంటాయి, దేశాలు ఆయన చేతులు. స్నేహం చేయాలంటే స్టేటస్ లెవెల్ బట్టి స్నేహం చేస్తారు. పాడైపోయిన వాళ్ళు ఎవరు స్నేహం చేస్తారు? పాడైపోయిన దగ్గరికి ఎవరు వెళ్తారు? పాడైపోయిన ఎవరు కోరుకుంటారు? కోరుకోరండి. కానీ యేసయ్యకి కావాలండి. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే మన దగ్గరికి వచ్చి మనల్ని ప్రేమించేవాడు. మనం ఎత్తుక్కుంటూ ఆయన వస్తున్నాడు. నీ జీవితంలో ఆయన ఎత్తుక్కుంటూ వస్తున్నావు. చెడిపోతున్నావు, లోకంలో పడి చెడిపోతున్నావు, పాపంలో పడి చెడిపోతున్నావు, రోగంతో చెడిపోతున్నావు. అయితే నువ్వు చెడిపోవడం ఆయనకి ఇష్టం లేదా? బాగుండాలండి ఆయన ఉద్దేశం. నేనేనంతే, నువ్వేనంతే. ఎవరు స్నేహం చేస్తారండి చెడిపోయిన వాళ్ళతో? ఎవరు స్నేహం చేస్తారు? ఆయన వెతుక్కుంటూ వచ్చాడు, నశించిపోతున్నామని బాధ కలిగిందండి. మనం పాడైపోతున్నాం, మనమే కావాలంట. ఆయన పాడైపోయిన వాళ్ళు కావాలి. పాడైపోయిన ఎవరు కోరుకుంటారు? మంచోళ్ళు కోరుకుంటారు. మంచోళ్ళు కోరుకుంటారు, పాడైపోయిన ఎవరు కోరుకోరండి. మంచోళ్ళు కోరుకుంటారు ఈ దినాల్లో. ఒక ఆయన, ఒక చిన్న పిల్లడు, 5 సంవత్సరాల పిల్లడు షాప్కి వెళ్ళాడు. ఒక 5-6 సంవత్సరాల పిల్లడు షాప్కి వెళ్ళి అంటున్నాడు, షాప్ అతన్నాడు, అంకుల్ నాకు ఆ బొమ్మ కావాలన్నాడు. ఆ షాప్ అతను అంటున్నాడు, ఆ బొమ్మ అమ్మో పక్కన పెట్టాం, ఇక్కడ బొమ్మను కొనుక్కోమన్నాడు. ఈ కుర్రాడు అంటాడు, నాకు ఆ బొమ్మే కావాలి, నాకు ఆ బొమ్మ కావాలి. షాప్ వాడు, ఆ బొమ్మ సంగతి ఎందుకు, ఈ బొమ్మ తీసుకో, అది షాప్లో ఉంది, ఆ పక్కన ఇట్టాం కదా, అది తీసుకో ఈ బొమ్మ. లేదండి నాకు ఆ బొమ్మే కావాలి. ఇది ఎక్కడ గొడవయా అని
ఆ షాపుని పట్టుకొని గొడవ చేస్తుంటే ఆ లోన్ ఉన్న మేనేజర్ వచ్చేసాడు. ఏంటి ఇక్కడ గొడవ జరుగుతుంది? అప్పుడు ఆ షాప్ వాడు అంటాడు, ఏం లేదండి, ఇతను ఆ బొమ్మ కావాలంటున్నాడు, ఆ అద్దంలో ఉన్న బొమ్మే కావాలంటున్నాడు, ఈ బొమ్మ వద్దు అంటున్నాడు, నేను ఇదే తీసుకోమంటున్నాను, అదే కావాలంటున్నాడు నన్ను. అప్పుడు ఈ షాప్ యజమాని, బాబు ఈ బొమ్మ తీసుకురా, ఆ బొమ్మ వద్దులే అన్నాడు. ఈ కుర్రోడు అంటాడు, నాకు ఆ బొమ్మే కావాలి, నాకు ఆ బొమ్మే కావాలన్నాడు. అప్పుడు అంటే షాప్ యజమాని అన్నాడు, ఈ గొడవ పడలేకపోతే ఇచ్చే అన్నాడు. తీరా ఆ బొమ్మ అద్దం తీస్తే ఆ బొమ్మకు కాలు ఇరిగిపోయి ఉందండి. కాలు ఇరిగిపోయింది ఆ బొమ్మకి, కాలు ఇరిగిపోయిన బొమ్మ. వెంటనే ఆ మేనేజర్, ఆ షాప్ అతను ఓనర్ అన్నాడు, ఇరిగిపోయిన బొమ్మ ఎందుకయ్యా నీకు అన్నాడు. ఇది కోరుకుంటాడు మంచి బొమ్మ అనేస్తే అప్పుడు అంటాడు, ఒకసారి ఆ యజమాని నా షాప్ అని పిలిచి ప్యాంట్ ఇలా పైకి ఎత్తాడు. అయ్యా నా కాలు కూడా ఇరిగిపోయిందండి, ప్లాస్టిక్ కాలు వేసుకున్నాను, మీరు కాలు ఇరిగిపోయిందని ఆ బొమ్మను పక్కన పెట్టేశారు కదా, నన్ను కూడా అందరూ పక్కన పెట్టేశారు, నన్ను కూడా ఎవరు పట్టించుకుంటలేదు, నాకు అందుకే ఆ బొమ్మ కావాలని. కానీ ఆ షాప్ ఓనర్ ఏడవడం మొదలుపెట్టాడు. బాబు అందుకని నీ బొమ్మ కోరుకుంటున్నావు, అందుకని నీకు బొమ్మ కావాలి. అవునండి, నాకు ఒక కాలు లేదు, ఆ బొమ్మకు కూడా, బొమ్మకు కాలు లేదని కదా మీరు పక్కన పెట్టేశారు, నన్ను కూడా నా కుటుంబీకులు పక్కన పెట్టేశారు, నా బంధువులు పక్కన పెట్టేశారు, నా చుట్టాలు పక్కన పెట్టేశారు, ఎందుకంటే నాకు ఒక కాలు లేదని. ఈ రాత్రి దేవుని వాక్యం ప్రియ సహోదరి స్నేహితుడా, సత్యం చెప్తున్నా, నిన్ను ఎవరు పక్కన పెట్టినా యేసయ్య పక్కన పెట్టాడు. చప్పటి కొడుకుని మహిమపరుచుకుందాం. ఎవరు పక్కకు తోసేసినా నా యేసయ్య నిన్ను పక్కన పెట్టడు. ఆయన నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలి. కుష్టి వ్యాధిగ్రస్తుని పక్కన పెట్టేశారు, ఊరంతా మాకు అక్కర్లేదన్నారు, సొంత వాళ్ళు వదిలేశారు, తెలిసిన వాళ్ళు వదిలేశారు. ఏడుస్తున్నాడు ఒక దగ్గర పడి, నన్ను వదిలేశారయ్యా, నేను ఎలాగా, నన్ను పక్కన పెట్టేశారు, ఊరంతా పక్కన పెట్టేశారు, బయటికి వెళ్తే రాళ్ళు చుక్కొట్టేస్తారు. ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, కొండ పక్కల్లి అలా ఉన్నాడు, నన్ను వదిలేశారు, నన్ను పక్కన పెట్టేశారు. ప్రసంగం అయిపోయింది, అతను ఆ యేసయ్య తినగా ఎక్కడికి వచ్చాడు, కుష్టి వ్యాధిగ్రస్తుడికి వచ్చాడు. చప్పలు కొట్టండి గట్టిగా, గట్టిగా చప్పలు కొడదాం, గట్టిగా కొట్టాలి. నీకు ఇష్టమా ప్రభు అని అడిగాడు. నీకు ఇష్టమా? నేను ఎవరికి ఇష్టం లేదు, నీకు ఇష్టమా? నా చుట్టాలకి ఇష్టం లేదు, నా బంధువులకి ఇష్టం లేదు, నా అన్నదమ్ములకి ఇష్టం లేదు, నేను ఎవరికి ఇష్టం లేకుండా అయిపోయా, నీకు ఇష్టమా? ప్రభు అంటాడు, నాకు ఇష్టమే. పక్కన పెట్టేవాళ్ళే యేసయ్య కావాలండి, తృణీకరించబడిన వాళ్ళే యేసయ్య కావాలి. ఎందుకు తెలుసా? ఆయన తృణీకరించబడ్డాడు. బాధలు పడేవాళ్ళే యేసయ్య కావాలి, ఎందుకంటే నా యేసు బాధలు పడ్డాడు. ఆ వాళ్ళ కోసం వచ్చాడు. ప్రియ స్నేహితుడు, సోదరి, తమ్ముడు, ఈ రాత్రి యేసు ప్రభుకు నువ్వు కావాలి. ఒకవేళ నేనెందుకు లేని నువ్వు అనుకోద్దు, నువ్వు కావాలయ్యా. నీ జీవితం మారటానికి, నీ త్రాగుడు, నీ వ్యభిచారం, నీ దొంగతనం, నీ అబద్ధాలు, నీ మోసమై ఒకవేళ నువ్వు కుమిలిపోతుంటే నువ్వే కావాలి ఆయనకి. అందుకే ఆయన అంటాడు, నేను పాపుల్ని పిలవచ్చుదని కానీ నీతిమంతులను పిలవరాలేదు, నాకు వాళ్ళే కావాలి. రోగులకి వైద్యుడు కావాలి, రోగం లేనుడికి వైద్యుడు ఎందుకు? మనం కావాలి ఆయనకి, మనం బాగు చేయడం సిద్ధంగా ఉన్నాం. మొదటిది ఆయన ఎందుకు వచ్చాడంటే నశించడానికి. రెండోది మనతో స్నేహం చేయటానికి వచ్చాడు. ఎవరు స్నేహం చేస్తారు? అండ్ ఒక లేనుడితో ఎవరు స్నేహం చేస్తారు? అంగ వైకల్యం నుండి ఎవరు స్నేహం చేస్తారు? ఒక రోగంతో ఉన్న వాళ్ళతో ఎవరు స్నేహం చేస్తారు? అన్నీ బాగుంటే అందరూ స్నేహం చేస్తారు. నాకు సీరియస్ అయిన తర్వాత ఐసీలోకి వెళ్ళిన తర్వాత ప్రభు చాలా నేర్పించాడు నాకు. ఎవరిని ప్రేమించాలో, ఎవరితో ఉండాలో, ఎలా పలకరించాలో ప్రభు చక్కగా నాకు నేర్పించాడు. మనుషులు స్తోమతని ఎత్తుక్కుంటున్నారు. ధనం ఉన్నోడినే ప్రేమిస్తున్నాడు. ఆ స్టేటస్, ఆ రేంజ్, లెవెల్ చూసుకుంటున్నారు. కానీ నా యేసయ్య చూసుకోలేదండి. ఆ చూసుకోలే, ప్రేమిస్తున్నాడు, స్నేహం చేస్తున్నాడు. రెండోది ఏంటంటే రక్షించడం కాదు, నీతో స్నేహం చేస్తున్నాడు. ఎంత మంచి మాట అండి. యేసయ్య మనతో స్నేహం చేస్తే, ఒకవేళ ఎవరు స్నేహం చేయకపోయినా పర్లేదు, ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నా ఎక్కడున్నా సరే నీతో స్నేహం చేశాడు యేసు ప్రభు. దావీదుతో స్నేహం చేశాడు, మోషేతో స్నేహం చేశాడు, బైబిల్లో అనేక మంది భక్తులతో స్నేహం చేశాడు. ఆయన మన స్నేహితుడు. ఈ రాత్రి ఎవరు నాకు లేరని నువ్వు అనుకుంటే యేసయ్య ఉన్నాడు. ఆయన నేను దీవించడానికి వచ్చాడు. నీ కన్నీరు తుడవటానికి, నీ కష్టాల్లో పాలు పంచుకుంటానికి, నీ అనారోగ్యం స్వస్థపరచడానికి, నీకు మనశ్శాంతి ఇవ్వటానికి, నెమ్మది ఇవ్వటానికే ప్రభు వచ్చాడు. మొదటిది నశించిపోతుంటే వచ్చాడు, రెండోది స్నేహం చేయటానికి వచ్చాడు. ఒకవేళ నీకు ఎవరు లేరని